అక్కడేదో షార్ట్ సర్క్యూట్ అయితే వానకాలం చలికాలం ఇదే కాలిందని అంటాడు, ఇంకేదో అంటాడు, ఇంకేదో ఏది దొరికితే అదే. రేపు మాపో చెల్లపల్లి పోయేది మీరు మీ కుటుంబమేనా బాబు? మీరు ఎక్కడ దానికి ఆలోచనలో ఉన్నారో మీకు అర్థం కావట్లే. కానీ మీరు హన్మకొండకు వచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి కదా. గతంలో 10,000 ఇస్తా అని చెప్పి పారిపోయింది నువ్వే కదా. నగర్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తాను పోలే, తీసుకొస్తాను ఎలక్షన్ అయిపోయి తీసుకొస్తా అని చెప్పి నువ్వు వంటివి బండి పోతే బండి ఇస్తా, గుండు పోతే గుండు ఇస్తా అని ఆయన మాట్లాడే ఇవన్నీ జరిగినాయో చూసింది కదా. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని వచ్చి హన్మకొండకు వచ్చి సర్వనాశనం చేసిన హన్మకొండకు వచ్చి 6 ముక్కలు చేసి ఆగమాగం చేసి 200 కోట్ల రూపాయల కబ్జా పెట్టిన కార్యాలయంలో దొంగల అడ్డా దొంగలు తిరిగా కూర్చొని మీరు మాట్లాడుకుంటే దానికి అర్థం లేదు, పద్ధం లేదు. మీరు చెయ్యని అరాచకం ఉన్నదా? దాన్ని పట్టుకొని ఒక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాదు తెల్లారి కేలి ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతారో అర్థం కావట్లే, ఎందుకు భయపడతారో అర్థం కావట్లే. ఊర్లలో పోతే నిన్ను నీ బావని ఊర్లలో పోతే గెదివి కొడతారు, ఇంకా బుద్ధి రాలే మారకపోతే ఎట్లా? దీనికి జరుగుతుంది అని ఆలోచన చేయరా? మేము నిజంగా కూడా ఇవాళ ఇక్కడ కరీంనగర్లో ఇన్ఛార్జ్ పెట్టి ఇక్కడ ఉన్నా కానీ ఉంటే సమాధానం చెప్పేవాళ్ళని అక్కడ కూడా ఉంటే అనుకున్న మాట నిలబడతాను ఎప్పుడు తప్పకుండా నిల్చొని ఉంటా మాటల మీద కూడా. ఇదో పద్ధతి లేదు, పాడలేదు. రాజకీయ జీవితం అంతా అబద్దాలతోటి బతుకుంటూ తిరగటమేనా? ప్రజలు నమ్మేటట్టు ఉండాలి చెప్తే కూడా. మీ ఆలోచన విధానంలో ఇంకా మార్పు రాబట్టే ప్రజలు ఇన్నిసార్లు తిరస్కరించి అసెంబ్లీలో, పార్లమెంట్లో, సర్పంచ్లలో ఇన్నిట్లలో తిరస్కరించినా ఇంకా నోరు నెత్తిన పెట్టుకుని అబద్దాలు ఆడుకుంటూ బతుకుతున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఎంత తుమ్మినా, దగ్గినా, పిత్తినా, ఏం చేసినా ఇదే పని. ఏం చేసిన పని దాన్ని బట్టి మాట్లాడమేనా? వేరే ఆలోచన లేదా మీకు? ఎందుకంటే వణుకుతున్నారు రేవంత్ రెడ్డి గారిని చూస్తే. మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. గతంలో బట్టి విక్రమార్క గారిని మీరు ప్రతిపక్ష నాయకుని హోదా తీయడానికి ఒక దళితుణ్ణి ఇంతమంది ఎంబడిపడి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బతుకు మీది. ఇవాళ మేమేదో ఎమ్మెల్యేలు మా దాంట్లో వచ్చి చెప్తే ఓ దాన్ని గందరగోళం చేస్తున్నారే. ఒక దళితుని అవమానించి అలా తీసేసినప్పుడు గుర్తు రాలేదా మీకు? ఇవాళ మీరు ఒక్కొక్క నీతులు నిజాయితీలు మనం ఏదో దానికి ఇది చెప్పుకుంటూ బతుకుతున్నారు. మీరు చేసిన పాపాలల్లా అసలు ప్రపంచంలో ఎవడు చేయలే కావచ్చు. మీకు తప్పకుండా జైలు శిక్షలు తప్పే బిడ్డ మీరు అనుకుంటున్నారు. మీరు ఏదో రోజు పొద్దుగా లేసి సోషల్ మీడియాలో 4 గ్రూపులలో పెట్టుకొని తిరుగుతా ఉంటే ఏది నిజాలు అబద్దాలు అయితే అనుకుంటున్నారేమో. ఇవాళ మీ యొక్క